దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో మీ అందరికీ మా శుభవందన తెలియజేసుకుంటున్నాం. మీ అందరూ బాగున్నారు ప్రియులారా? దేవుని కృపలో మీ అందరూ వర్ధిల్లుచున్నారు నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో, ప్రార్థన జీవితంలో మీరు ముందుకు కొనసాగిపోతున్నారని నేను విశ్వసిస్తున్నాను. జ్ఞాపకం చేసుకుని ప్రియులారా, మీరు మాకు అందించిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మేము మానక తప్పక ప్రార్థిస్తూ ప్రభు పాదాల చేత మీ అత్యున్నతమైన ప్రార్థన విజ్ఞాపనను ఉంచడం జరిగింది. దిగులు పడకండి, భయపడకండి. ఆయన ఎవరికి అన్యాయం చేసే దేవుడు కాదు. తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిస్తాడు. కాబట్టి ఆయన ఎందు మాత్రమే మన ఆశలు, కోరికలు, తలంపులు, మాటలు, క్రియలు, చూపులు, నడతలు ప్రతి ఒక్కరు కూడా ఉంచుకొని మన జీవితం మనం ముందుకు కొనసాగిపోవాల్సిందిగా కోరుకుంటూ ఈ దిన అంశంలోకి, వాగ్దానంలోకి మనం అడుగు పెడదాం ప్రియులారా. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 28వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. 28వ వచనం ప్రారంభం. 107వ కీర్తన 28వ వచనం ప్రారంభం. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. ఆమేన్. మన జీవితంలో అనేక శ్రమలు మన ఎదురుగా వచ్చినప్పుడు, ప్రవాహం లాంటి ఇబ్బందులు మన ఎదురుగా వచ్చినప్పుడు మనం అనుకునేటువంటి ఒక తప్పుడు తలంపు ఏంటనంటే, దేవుడు మా ప్రార్థన వినలేదు, దేవుడు మా మొర ఆలకించలేదు, మమ్మల్ని ఏ కష్టం నుంచి కూడా విడిపించిన దానికి ఆయన మా ప్రార్థనలు అసలు ఏకీభవించలేదు అని చాలామంది మనసుల్లో అనుకుంటూ ఉంటారు పిల్లరా. మరి దీనికి సమాధానం ఏంటి అని అంటే, శ్రమకు తాళలేక మనం మొరపెట్టిన ప్రతిసారి కూడా ఆయన మనకు ఉత్తరం ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మన జీవితాల్లో మనకున్నటువంటి ఆపదను తొలగించి, ఎందు నిమిత్తం అయితే మనం కలిసివేయబడుతున్నామో, ఎందు నిమిత్తం అయితే మనం బాధింపబడుతున్నామో ఆ బాధల్ని, ఇబ్బందుల్ని, కష్టాల్ని తొలగించి మన జీవితంలో మనకు కిరీటాన్ని అనుగ్రహిస్తారు పిల్లారా. ఆ కిరీటం ఏంటి అని అంటే విముక్తి. అనేక ఇబ్బందుల నుంచి మనకు విముక్తి, అనేక పరిస్థితుల నుంచి మనకు విముక్తి ఆయనే అనుగ్రహించేటువంటి వాడిగా ఉన్నారు. కాబట్టి ఆయన యందు మాత్రమే మనం నమ్మకం ఉంచుకోవాలని మనం మొట్టమొదటిలో చెప్పుకున్నాం. అవును, మన జీవితంలో ఈ ఒక తప్పుడు తలంపు ఏదైతే ఉందో, ఈ తలంపుని మనం దూరం చేసుకునే దానికి ప్రయత్నం చేయాలి పిల్లారా. ఎందుకంటే శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించెను. మొట్టమొదట మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, శ్రమకు తాళలేక మనం ఏం చేస్తున్నాం. ఒక పరిస్థితి మన జీవితంలోకి ఎదురైతే అది మనం హ్యాండిల్ చేయలేనటువంటి విధంగా ఉంటే, వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీస్తుంటే, ఆత్మీయ జీవితాన్ని దెబ్బతీస్తుంటే, దాన్ని మనం మన జీవితంలో నుంచి తొలగించుకోవాలి అని అనుకున్న నిమిత్తం మనం ఏం చేస్తున్నాం? ప్రార్థిస్తున్నామా? మనుషుల దయను కోరుతున్నామా? డబ్బు మీద మన ఆశని పెట్టుకుంటున్నామా? నమ్మకాన్ని పెట్టుకుంటున్నామా? లేదంటే దేవునికి ప్రార్థన చేస్తున్నామా? దేవునికి మొరపెడుతున్నామా? ఈ ప్రశ్నల్లో ఏది మన జీవితంలో జరుగుతుందో మనం మొట్టమొదట గమనించుకోవాలి పిల్లరా. ఒకవేళ దేవుడు కాదు అని లోకంలో గనక దేని ఎందైనా మనం నమ్మకం ఉంచుకున్నట్లయితే దేవుడు మనకు సహాయం చేయడు. ఎందుకనంటే ఆయనకు మొరపెట్టలేదని మన మీద కోపంతో సహాయం చేయడు అని నేను చెప్పడం లేదు. ఆయన సహాయం చేయకపోవడానికి కారణం ఏంటనంటే, ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు మనం ఆయన ఎందుకు కాకపోతే ఇంకెవరెందుకు నమ్మకం పెట్టాలి? ఆయన బిడ్డలం మనము తండ్రి మాత్రమే మనకు ప్రతి ఒక్కటి అనుగ్రహిస్తాడు అని మనం నమ్మాలి. ఏ రీతిగా అయితే ఒక చిన్న బిడ్డ ఏదైనా కోరిక కోరాలంటే తన తల్లిదండ్రులను కోరుతాడు. కోరిన తర్వాత తన తల్లిదండ్రులు వారికి అది తీసిస్తారు. ఏదైనా వస్తువులు కానివ్వండి, బట్టలు కానివ్వండి, తనకు నచ్చింది ఏదైనా కూడా తన జీవితంలో తన తల్లిదండ్రులు తీసిస్తారు అని ఆ బిడ్డలు నమ్ముతారు. కాబట్టి ఆ నమ్మకాన్ని చూసి ప్రేమతో ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డకి ఏదైనా తీసిచ్చడం మనం చూస్తాం. ఇదే రీతిగా దేవుని విషయంలో కూడా జరుగుతుంది పిల్లారా. మనం ప్రేమతో, నమ్మకముతో ఆయన్ని అడిగిన ప్రతిసారి కూడా మన మొరని ఆయన ఆలకించి మన ఆపదల నుంచి మనం తొలగిస్తాడు, మనల్ని విముక్తులుగా చేస్తాడు. ప్రేమతో మనం అడిగిన దానికంటే 100 ఎక్కువగా ఇస్తాడు. ఇటువంటి దేవుణ్ణి మనం అవమానపరుస్తున్నాము. ఎందుకు? ఏ పరిస్థితుల్లో అవమానపరుస్తున్నాం? ఆయనకి ప్రార్థన చేయకపోవడం వల్ల మనం ఆయన అవమానపరుస్తున్నాం. ఆయన యందు నమ్మకం ఉంచుకోనందువలన ఆయన మనం అవమానపరుస్తున్నాం.
అనేక సందర్భాల్లో మనం దేవుణ్ణి అవమానపరిచినటువంటి వారమే ప్రియులారా. ఎందుకంటే అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో కనుక చూసుకున్నట్లయితే మనుషులు దేవుని సహాయాన్ని పొందుకుని వారి జీవితంలో అనేక శ్రమల నుంచి బయటపడిన వారు ఎంతోమంది స్వస్థత పొందుకున్న వారు ఎంతోమంది, వారి జీవితంలో అద్భుత కార్యాలు చేయించుకున్న రాజులు ఎంతోమంది, దేవుని మీద నమ్మకం ఉంచి జీవితాలు మారింది ఎంతోమందికి. ఇన్ని ఎగ్జాంపుల్స్ మన జీవితంలో మన కళ్ళెదురుగా కనపడుతుంటే కూడా దేవుని యందు మనం నమ్మకం ఉంచడం లేదు అంటే, నమ్మకం ఉంచకపోవడానికి మనకి ఏది అడ్డు వస్తుంది మనం జ్ఞాపకం చేసుకోవాలి పిల్లల. మన జీవితంలో ఒకవేళ ఏదన్నా లోకానుసారంగా కనుక అడ్డు వస్తున్నట్లయితే దాన్ని తొలగించుకొని దేవుని యందు మాత్రమే నమ్మకం ఉంచి మన జీవితంలో మనం ముందుకు కొనసాగిపోవాలి. శ్రమకు తాళలేక మనం ఆయనకు మొరపెట్టిన ప్రతిసారి కూడా ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. శ్రమల నుంచి, శోధల నుంచి, నిందల నుంచి, అనేక బాధల నుంచి, పరిస్థితుల నుంచి మనకు విడుదలను అనుగ్రహిస్తాడు ప్రియులారా. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి కాపాడి బలపరచును గాక. ఈ చిన్న వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మహిమగల మా దేవ, మా రక్షక, వేతనంలో ఒక మేలును కనిక్రమను చూపించే దేవుడు, అర్జున సింహాసనం మీద ఆసీనుడ, నిత్యం దేవుల చేత పరిశుద్ధుడు పౌరబడు మహాదేవ మహాగణుడ, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ బిడ్డల ప్రియ కుటుంబాలు ఉన్న తండ్రి, ఈరోజు వాగ్దానం అవుతున్న తండ్రి, నీవు మా జీవితాన్ని తాకిన రీతిలో నీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. అయినా ఈరోజు నీవు మాతో మాట్లాడిన రీతిగా నా తండ్రి, మా జీవితాల్లో శ్రమ వస్తే నా తండ్రి, లోకానుసారంగా నా తండ్రి మా చూపులు ఉన్నాయేమో నా తండ్రి, మమ్మల్ని మన్నించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మా తలంపులు లోకానుసారంగా ఉన్నాయేమో నా తండ్రి, మమ్మల్ని మన్నించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మనుషుల వైపు నా తండ్రి మా తలంపులు వెళ్తున్నాయేమో నా తండ్రి, మమ్మల్ని మన్నించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మా తలంపులు, ఆలోచనలు, క్రియలు, చూపులు, నడతలు ప్రతి ఒక్కటి కూడా నీ యందు ఉంచుకొని మేము బ్రతికేదానికి నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. తెలియక చేసిన నా తండ్రి ప్రతి ఒక్క పొరపాటుని మన్నించమని వేడుకుంటున్నాం నా తండ్రి. మా జీవితాల్లో ముందుకు నడిపించి నీ సహాయాన్ని దయచేయమని వేడుకుంటున్నాం నా తండ్రి. క్రీస్తు పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని రక్షించండి నా తండ్రి. సంఘాన్ని, సంకాపల్ని, సేవకుల్ని, సువార్థికుల్ని, యావత్ ప్రపంచాన్ని రక్షించమని వేడుకుంటున్నాం నా తండ్రి. ఏ ఒక్క పరిస్థితుల్లో అయితే దిక్కులేనటువంటి బిడ్డలు నా తండ్రి ఎంతోమంది దేవాన్ని మొరపెట్టుకుంటున్నారు, అటువంటి ప్రతి ఒక్క బిడ్డకి నీవు సహాయం చేయమని, వారి శ్రమంలో నుంచి వాళ్ళకి విముక్తిని అనుగ్రహించమని వేడుకుంటూ, మరొకసారి నీ రాకడ సమయం కనుక ఆలస్యమైనట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నేను ఆరాధించుకునే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామములో ఈ ప్రియ విన్నపములన్నీ అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.